For sin shall no longer be your master. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. Because you are not under the law. ఎందుకనగా మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, but you are under grace. మీరు కృప క్రింద ఉండియున్నారు. Grace. కృప. Romans 6:14. రోమా 6:14. This is God's promise for you today. ఇది ఈ రోజున మీ కొరకైన దేవుని యొక్క వాగ్దాన వచనం. Sin shall no longer be your master. ఇక మీదట పాపము మీ మీద యజమానిగా ప్రభుత్వము చేయనేరదు. But Jesus shall be Lord. కానీ యేసు ప్రభువుగా ఉండును. Jesus shall be the Lord of your life. యేసు మీ యొక్క జీవితమునకు ప్రభువుగా ఉండును. He who knew no sin పాపమే ఎరుగని వాడాయన was made sin for us. మన నిమిత్తమై పాపముగా చేయబడి ఉన్నారు. And the Bible says, where sin abounded, grace abounded. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఎక్కడ పాపం విస్తరిస్తోందో అక్కడ కృప విస్తరిస్తోందని. Abounding grace. విస్తరించుచు ఉండి ఉన్న కృప. Abounding grace. విస్తరించుచు ఉండి ఉన్న కృప. And John 1:16 says, యోహాను సువార్త 1:16 ఏం చెప్తోందంటే, because of the perfection of Jesus, యేసు యొక్క పరిపూర్ణతను బట్టి, fullness of Jesus, యేసు యొక్క పరిపూర్ణతలో నుండి we receive grace upon grace. మనము కృప వెంబడి కృపను స్వీకరించుచు ఉన్నాం. Abounding grace. అది అత్యధికముగా విస్తరించుచు ఉండి ఉన్న కృప. Because sin keeps coming. ఎందుకనగా పాపం వస్తూనే ఉంటోంది. It keeps coming to destroy our faith. అది మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి వస్తూనే ఉంటుంది. It keeps coming to destroy our strength. అది మన బలాన్ని నాశనం చేయడానికి వస్తూనే ఉంటుంది. It keeps coming to take us away from Jesus. అది మనల్ని యేసు నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోవడానికి వస్తూనే ఉంటుంది. But on the other side, grace keeps coming. కానీ మరొక వైపున కృప వస్తూనే ఉంటుంది. The Lord sends His grace. ప్రభు తన కృపను పంపిస్తారు. Mercy. కనికరము పంపిస్తారు. We are not consumed because of His mercies. ఆయన కనికరములను బట్టి మనం ఇంకను లయము కాకున్న వారము. His mercies are new every morning. ఆయన కనికరములు ప్రతి ఉదయమున నూతనముగా ఉండి ఉన్నవి. Every morning. ప్రతి ఉదయ కాలమున His mercies are new. ఆయన కనికరములు నూతనముగా ఉన్నవి. So కనుక every day God produces mercy for you. ప్రతి రోజున దేవుడు మీ కోసం కనికరమును ఉత్పత్తి చేయిచూ ఉన్నారు. Where does this mercy come? ఈ కనికరము ఎక్కడి నుంచి వస్తోంది? From the mercy seat of Jesus. యేసు యొక్క కరుణా పీఠము చెంత నుండి We can go boldly before that mercy seat. మనము ఆ యొక్క కరుణా పీఠము చెంతకు ధైర్యముగా వెళ్ళవచ్చును. And ఇంకను ask God దేవునిని అడగండి, to show us mercy. మాకు కనికరము చూపించండి అని దేవునిని అడుగగలము. And the grace of God comes, దేవుని కృప వచ్చేస్తోంది, protects us. భద్రపరుస్తోంది. And we shall no longer be a slave to sin. మనం ఇక మీదటే మాత్రమును పాపమునకు దాసులము కానేరము. We become the master over sin and its darkness by destroying its power. పాపమును దానికి సంబంధించిన అంధకారం యొక్క శక్తిని నాశనము చేయడం ద్వారా మనము దాని మీద ప్రభువుగా ఉండేదము. When I gave my life to Jesus, నేను నా యొక్క జీవితాన్ని యేసుకు సమర్పించి ఉన్నప్పుడు I was 18 years old. నాకు 18 సంవత్సరాల వయసు. Jesus washed my sins away with His blood. యేసు తన రక్తము చేత నా పాపములను కడిగి వేసి ఉన్నారు. When I asked Him to do so by praying to Him. ప్రార్థించడం ద్వారా నాకు అలాగున చేయమని నేను ఆయనను అడిగి ఉన్నప్పుడు, But after some time, అయితే కొద్ది కాలం తరువాత when I would go to the college in the cycle, నేను సైకిల్లో కళాశాలకు వెళ్తూ ఉన్నప్పుడు, when I would see the posters, నేను ఆ యొక్క చిత్రాలను చూచి ఉన్నప్పుడు, hear the music in the streets, వీధులలో ఉన్న సంగీతాన్ని ఆలకిస్తున్నప్పుడు, oh, the temptations of the world would start coming back into my spirit. లోకపరమైన శోధనలు తిరిగి మరలా నా ఆత్మలోనికి రావడానికి ఆరంభిస్తున్నట్లుగా ఉండేవి. They would try to pull my mind away from Jesus but into the lust of the world. అవి నా యొక్క మనసును యేసు నుంచి దూరంగా లోకపు భోగేచ్చలలోనికి లాగివేస్తున్నట్లుగా ఉండేవి. And I would cry, నేను మొర్ర పెట్టేవాడిని, I am weak. నేను బలహీనుడను, Will I fall away? నేను పడిపోతానేమో. But at that time, కానీ ఆ సమయంలోనే the Holy Spirit would rise up within me. పరిశుద్ధాత్ముడు నాలో నుండి పైకి లేచేవాడు. And He would say, ఆయన ఏమని చెప్పేవారంటే, Jesus destroyed the powers of sin, my son. నా కుమారుడా యేసు పాపమునకు ఉన్న శక్తిని నాశనము చేసి ఉన్నాడు. Praise Him. ఆయనను స్తుతించు, Praise Him. ఆయనను స్తుతించు. And the Holy Spirit would make me praise the Lord. పరిశుద్ధాత్ముడు నేను దేవుని స్తుతించులాగున చేసేవాడు. Speak in new tongues. క్రొత్త భాషలతో మాట్లాడులాగున. The joy of the Lord would fill me. దేవుని యందలి ఆనందము నన్ను నింపి ఉండేది. And a new spirit would come. నూతనమైన ఆత్మ వచ్చేసేది. And I would say, you devil bringing the temptations to me,
leave me in Jesus' name. అప్పుడు నేను నన్ను శోధిస్తూ ఉన్న అపవాది యేసు నామములో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పగలిగేవాడిని. And the power of God would come and deliver me. దైవ శక్తి వచ్చి నాకు విడుదలను అనుగ్రహించడం జరిగేది. Today you will be delivered. ఈ రోజున మీరు విడుదల పొందుతారు. You are under grace. మీరు కృప కింద ఉన్నారు. The Holy Spirit will fight for you. పరిశుద్ధాత్ముడు మీ పక్షాన పోరాడుతారు. Do not be afraid. కనుక భయపడకండి. No longer will sin be your master. ఇక మీదట పాపము మీ మీద ప్రభువుగా ఉండనేరదు. Only Jesus shall be the Lord of your life. కేవలం యేసు మాత్రమే మీ జీవితానికి ప్రభువుగా ఉంటారు. Shall we pray? మనము ప్రార్థన చేయుదమా? Father, తండ్రి, I pray that your mighty anointing and grace shall come upon your children. మీ బలమైన అభిషేకము మీ యొక్క కృప మీ బిడ్డల మీదకు రావాల్సినదిగా ప్రార్థన చేయిచు ఉన్నాను. Let every temptation brought by the tempter leave them in Jesus' name. శోధకుని ద్వారా తీసుకురాబడి ఉన్న ప్రతి శోధన మీ బిడ్డలను ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Give thy children the power to drive devils. మీ బిడ్డలకు దురాత్మలను తోలివేసే శక్తిని అధికారమును మీరు అనుగ్రహించండి. Now give them the grace to rise up and say, you devil, leave me in Jesus' name. ఇప్పుడే వారు లేచి యేసు నామములో దురాత్మ విడిచి వెళ్ళిపోము అని చెప్పే కృపను వారికి మీరు అనుగ్రహించండి. Let the tempting devils leave in Jesus' name. శోధించే దురాత్మలు యేసు నామములో వెళ్ళిపోవును గాక. Let it leave their spirits. అవి వారి ఆత్మలను విడిచిపెట్టిపోవాలి. Leave their minds. వారి మనసును విడిచిపెట్టాలి. Leave their lustful spirits. వారి భోగేచ్ఛ ఆత్మలను విడిచిపెట్టాలి. Leave their bodies. వారి దేహాలను విడిచిపెట్టాలి. Come out in Jesus' name. యేసు నామములో బయటకు రమ్ము. Let them be free. వారు విడుదల పొందాలి. Let them be free. వారు విడుదల పొందాలి. Let the glory of heaven come upon your children. పరలోక మహిమ మీ బిడ్డల మీదకు దిగి వచ్చును గాక. Let peace prevail. శాంతి వర్ధిల్లును గాక. Give them victory after victory. విజయం వెంబడి విజయాన్ని ఇవ్వండి. And the confidence to rise and excel in every area of their life. వారి జీవితంలో ప్రతి కోణములో లేవనెత్తబడి ప్రకాశవంతముగా రాణించే కృపను వారికి అనుగ్రహించండి. Let them know Jesus is with them. యేసు వారితో కూడా ఉన్నారని వారు తెలుసుకునేలా చేయండి. And Jesus loves them. యేసు వారిని ప్రేమిస్తున్నారని తెలుసుకునేలా. Thank you for this blessing, Lord. ఈ ఆశీర్వాదం కొరకు వందనములు ప్రభు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.